విక్టరీ వెంకటేష్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ని బట్టే పక్కా ఫ్యామిలీ స్టోరీ అని తేలిపోతుంది. మల్లీశ్వరికి 2.0 ఉంటుందని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందులో వెంకటేష్కు భార్య పాత్రలో శ్రీనిధి శెట్టి కనిపించనుంది. ఎంతో మంది నాయకుల్ని పరిశీలించి మరి గురీజీని శ్రీనిధి ఎంపిక చేశాడు అంటే ఆ పాత్రలో ప్రత్యేకత తప్పనిసరి. అలాగే సినిమాలో నారా రోహిత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవసరం మేర సీనియర్ నటీమణుల్ని కూడా దించడం గురూజీ ప్రత్యేకత. ఇంకా ఆ పాత్రల గురించి విషయాలు బయటకు రాలేదు కానీ ఓ కీలక పాత్రలో మాత్రం హాట్ నభా నటేష్ను ఎంపిక చేసినట్టు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సినిమాకు ఈ పాత్ర ఎంతో కీలకమని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈ సినిమాతో నైనా నభా నటేష్ రాత మారుతుందేమో చూడాలి. హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ప్రతిభావంతురాలే. హీరోయిన్ గా అవకాశాలు కూడా బాగానే అందుకుంది. కానీ వైఫల్యాలు సొగసిరిని రేసులో వెనక్కి నెట్టాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూలో నటిస్తుంది. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆశలన్నీ ఆ సినిమాలపైనే పెట్టుకుంది. అయినా గురించి నభా నటేష్లో ప్రతిభను గురించి గొప్ప అవకాశం కల్పించాడు. వెంకీ ఇప్పటికే త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అలాంటి క్రేజీ కాంబో సినిమా రాబోతుంది అనగానే దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ టైటిల్తో అంచనాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ ఫుల్ స్పీడ్గా జరుగుతున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్లో హౌస్ సెట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను ఈ ఇంటి సెట్లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇంటి సెట్లో సన్నివేశాల తర్వాత ఈ మూవీ యూనిట్ ట్రైన్ సెట్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. మే లేదా జూన్ వరకు టోటల్ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది లక్ష్యంగా ఈ మూవీ యూనిట్ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఇంటి సెట్లో జరుగుతున్నట్లు సమాచారం. కథలో కుటుంబానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ హౌస్ సెట్లో చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, హాస్యం, సంబంధాలు మధ్య జరిగే సంఘటనలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇంటి సెట్లో షూటింగ్ పూర్తయ్యాక సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ట్రైన్ సెట్లో చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. షూటింగ్ను వేగంగా పూర్తి చేసి మే లేదా జూన్ నాటికి మొత్తం చిత్రీకరణ ముగించాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికాండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. వెంకటేష్కు జోడిగా హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఆమె పాత్ర కూడా కుటుంబ కథకు కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద విజయవంతమైన కాంబినేషన్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా రూపొందడం, కథకు అనుగుణంగా ప్రత్యేక సెట్లు షూటింగ్ జరగడం వంటి అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. భావోద్వేగాల, హాస్యం, కుటుంబ విలువలు కలగలిపిన ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.